హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మన బృందా బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే పనసకాయ కూర. అది ఎలా ఉంటుందంటే అచ్చం చికెన్ లెక్క ఉంటుంది. నేను వండుతా, మీరు చూడండి, తర్వాత చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? చూడండి, ఇది పనసకాయ. దీన్ని కట్ చేసే ముందు మనం ఒక యుద్ధం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కట్ చేయడమే మనకు పెద్ద ప్రాసెస్ అన్నమాట. దీన్ని కట్ చేసే ముందు మనం ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే దీనికి బంక జిగుటు ఉంటుంది. అది చేతిలోకి పట్టుకున్నది అనుకోండి, పోదు అది. అందుకే మనం ఫస్ట్ ఆయిల్ రాసుకొని, అలాగే ఈ చాకు కూడా ఆయిల్ రాసేసి కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది లాక్డౌన్ కదా, ఆడ కోసి ఇవ్వటం లేదు, మనమే కోసుకోవాలి. లాక్డౌన్ లేకపోతే వాళ్ళు కోసిస్తారు మనకి. మనం ఇంత యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన పనసకాయ ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో ఉడికేసుకుందాము. వాటర్ వేసుకొని లైట్గా పసుపు వేసుకుందాం. ఇందులో పసుపుని సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుందాం దీన్ని మనం ఇప్పుడు. పెట్టేసానండి. ఇప్పుడు అది ఉడుకుతుంది. ఉడికాక అంతసేపు నేను వేరే ఐటమ్స్ ఏమేమి వేసుకోవాలనేవి చూపిస్తాను మీకు. కావలసిన ఐటమ్స్: ఉల్లిగడ్డ, టమాటో, కళ్యామాకు, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర ఆకు, చెక్క, లవంగం. ఇవ్వండి ఐటమ్స్, కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని ఉడికిందో చూసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడికితే ఇది మంచిగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనము. వీటిని ఒక ప్లేట్లోకి వాటర్ లేకుండా తీసుకుందాము. రెడీ అండి. ఇంకా మనం కర్రీ చేసిద్దాం. నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. నేను మిర్చి వేసేసి గోలినాయి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డ వేసుకుందాం. కళ్యామాకు వేస్తున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్,
మంచిగా గోలింది కదా. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఇప్పుడు అది గోలింది కదా. ఇప్పుడు మనము టమాటో వేసుకుందాము. కొంచెం మంచిగా ఉడకనిద్దాం. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనము ఇందులో ఉప్పు వేసుకుందాం. జల్దీ టమాటో మెత్తగా అవుతుంది. సాల్ట్ వేసాను. ఇప్పుడు టమాటా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాం మనం. ఒక 3 minutes అయింది కదా. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం. ఇది మంచిగా కలుపుకొని ఒక 5 minutes ఉంచుకున్నాక అప్పుడు మనం ఒక్కలను వేసుకుందాం. ఇది మంచిగా అన్ని వేసుకున్నాం కదా, మంచిగా గోలింది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కలు వేసుకుందాం. ఇంకా గోలుతున్నాయండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ వేసుకుందాం. కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇది మంచిగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. బాగా కిందికి మీదికంటే అవి ముక్కలు అనేటివి మెత్తగా చినిగిపోతాయి. అందుకే లైట్గా మీద మీద అలా అంటున్నాను. చూడండి, కర్రీ అయిపోయింది. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పనసకాయ కూర వండడం చూపించాను కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందనేది. చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.